వైఎస్ఆర్సీపీ అద్దంకి అభ్యర్థి హనుమిరెడ్డి గత 2 రోజులుగా కనిపించడం లేదని ఆయన వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన తరువాత అదృశ్యమయ్యారని ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని ఆయన కోసం అయోధ్య రామిరెడ్డి గాలిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్కారం. కృష్ణ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, వైఎస్ఆర్సీపీ అద్దంకి అభ్యర్థి హనుమిరెడ్డి గత 2 రోజులుగా కనిపించడం లేదని ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని ఆయన కోసం అయోధ్య రామిరెడ్డి గాలిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్, ఆయన ఎక్కడికి పోయినట్లు? ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తరువాతే ఆయన కనపట్టలేదు. ఏంటి, వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం ఆయనకి నచ్చట్లేదా, లేకపోతే ఓడిపోతానని భయపడుతున్నాడా? అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆయన వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరికీ కనపడకుండా తిరుగుతున్నారా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు గుర్రాన్ని చెరువు దగ్గరికి తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగించలేవని చెప్తారు కదండి. ఇప్పుడు అభ్యర్థుల్ని ప్రకటించినంత మాత్రాన వాళ్ళు నియోజకవర్గాల్లో ఉండి స్వచ్ఛందంగా ప్రచారం చేసుకునే అంత పరిస్థితి ఏ పార్టీ కూడా చేయలేదు. వాళ్ళు చేస్తే చేసుకోవాలి. ఇక వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఇదిగో ఈ పరిస్థితి ఎదురవుతుంది. ఇది ఎట్లా ఎదురైందంటే పరిస్థితి కూడా ఇప్పుడు ఇవాళ రేపు వైఎస్ఆర్సీపీలో సంక్షోభం, అభ్యర్థులుగా కొరత ఏర్పడిందండి. అభ్యర్థుల కోసం వీళ్ళు వెళ్ళి బతిమాలే పరిస్థితి వచ్చింది. వాళ్ళకుండే ఇబ్బందులు చెప్పి మేము పోటీ చేయలేము అని చెబుతున్నారు. అంటే గడప గడపకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు ఎదుర్కొన్న వ్యతిరేకతని పార్టీలో నాయకులందరూ చూశారు. తర్వాత దానికి పరిష్కారం కూడా ఏమీ పార్టీ చేయలేదు, ఎమ్మెల్యేలు చేయగలిగిన పరిస్థితిలోనూ లేరు. ఎందుకంటే ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి ఇచ్చిన నిధులంటూ ఏం లేవు. గతంలో ఎమ్మెల్యేలకి అభివృద్ధి పనులు వాళ్ళ సొంత, అంటే వాళ్ళకి నియోజకవర్గంలో అవగాహన ఉంటుంది కాబట్టి ఏ పనులు ప్రాముఖ్యతగా ఇచ్చి చేసుకోవాలనేది ఫండ్స్ ఇచ్చేవాళ్ళు. ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారిని కలిసి చెప్పుకుని నిధులు కేటాయించుకునేవాళ్ళు. ఇవాళ మంత్రులకే సీఎం గారి దగ్గర ఇంటర్వ్యూ లేదు. ఇక ఎమ్మెల్యేస్ పరిస్థితి చెప్పక్కర్లేదు. వెళ్ళినా కలిసి కనుక ఇలాంటి నిధులు కనుక అడిగితే చాలా ఫైర్ అయిపోతున్నాడు సీఎం గారు. ముందు బయటికి పొమ్మనే పరిస్థితిగా ఉంది. ఎందుకంటే నిధులు లేవని మీకు తెలవదా? ఎట్లా ఇస్తామనుకుంటున్నారు మీరు? అవసరమైతే మరి వాళ్ళని సంక్షేమ పథకాలు ఆపుకుంటారేమో అడగండి అంటే అది వెళ్ళి కనుక ప్రజల్ని ఎమ్మెల్యేలు అడిగితే చెప్పు తీసుకొడతారు. నువ్వు మేమివ్వడం అడిగామరా, నువ్వు ఇవ్వటానికి మీ అంతటి మీరు ఇస్తున్నారు, మీ దగ్గర ఉన్నాయి కావని అనుకుని తీసుకుంటున్నాము, మాకు ఆ బఠానీలతో అయ్యేది ఏం లేదు, ఈ పనులన్నీ చేయకుండా ఈ గవర్నమెంట్ ఎందుకున్నట్టు, మేము ఎందుకు ఎన్నుకున్నట్టు మిమ్మల్ని? జగన్ అన్న అన్నీ చేస్తా అన్నాడు, చంద్రబాబు కన్నా మంచి గవర్నమెంట్ ఇస్తా అన్నాడు, మంచి రాజధాని ఇస్తా అన్నాడు, ఢిల్లీ కన్నా మించి కడతా అన్నాడు, తర్వాత ప్రతి జిల్లాకి ఒక విమానాశ్రయం కూడా కడతానన్నాడు. చంద్రబాబు టైంలో ప్రతి సందు గొంతుకి సిమెంట్ రోడ్లు కూడా వేశారు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఆర్ఎన్బి రోడ్లు, పీడబ్ల్యూడి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు ఏవి పాడైపోయినా కూడా ఇవాళ మీరు చేయటం లేదు. డెలివరీకి వెళ్తాలంటే మధ్యలోనే డెలివరీ అయిపోతున్నా గుంటల్లో పడి మనుషులు ప్రాణాలు పోతున్నాయి. మా బిడ్డలకి ఏమన్నా ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాము, ఆయన వస్తేను బిడ్డలకు ఉద్యోగం రావట్లేదు, ఏం లేదు, మా బతుకులు బాగుపట్టలేదు. తర్వాత ఏమో అమ్మ ఒడేని అందరికీ ఇస్తామన్నారు. 2 పిల్లలు ఉంటే ఒక పిల్లాడికి ఇస్తున్నారు. 15,000 అని మళ్ళీ 13,000కి తీసుకొచ్చారు. ఈ రకంగా మా దగ్గర పన్నులేమో విపరీతంగా వసూలు చేస్తున్నారు. మా భర్తలేమో తాళి తెగిపోకుండా నేను కాపాడుతాను చెల్లెళ్ళని అన్నాడు. అక్క చెల్లెళ్ళని ఇంతవరకు ఏది మద్యపానం నిషేధం చేయలేదు. పిచ్చి సారాకి ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నారు, దోసు తింటున్నారు. ఈ తిట్లు మొదలయ్యేటికి హనుమిరెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఒక్క సంఘటన బయటకు వచ్చింది అద్దంకి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అద్దంకి చాలా కీలకమైన నియోజకవర్గం అండి. ఈ హనుమిరెడ్డి అనే ఆయన్ని ఎట్టగొట్ట ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు సిఫార్సు చేశాడు. ఈయన్ని 2 రోజులు ఆయన నియోజకవర్గంలో తిరిగాడు. ఓకే, ప్రకటించిన తర్వాత తిరిగిన తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే పార్టీ మీద మంచి అభిప్రాయం లేదు. తర్వాత అంతకుముందు మనం చేసిన ప్రభుత్వం ఫలితాలు ఏవి ఎవరికీ అందలేదు, జనం తిట్టుకుంటున్నారు. ఇప్పుడు నన్ను చేయమంటే నేను ఎక్కడ చేయగలుగుతాను చివరి నిమిషంలోనూ? ఇప్పుడు నేను అభ్యర్థిగా వచ్చాను,
పార్టీ కూడా అది మేము అంతా చూసుకుంటామన్నారు. చూసుకునే పరిస్థితి ఏం లేదు. వెళ్ళిపోయిన తర్వాత డ్యాగల్లాగా వీళ్ళు వాలిపోతున్నారు కార్యకర్తలు. ఈ వాలంటీర్లు వాళ్ళు కూడా పెద్ద పెద్ద కోరికలు చిట్టా పెడుతున్నారు. మమ్మల్ని చూసుకుంటే కానీ మేమైనా చేయగలుగుతాం డామ్లు అన్నట్టుగా. ఈయన గుండె జారిపోయింది. ఇక మన వల్ల కాదు ఈ నియోజకవర్గాల్లో మనం తిరగటము అనేసి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. సరే ఈయనకు తెలియదు కదా, జిల్లా రీజనల్ కోఆర్డినేటర్స్ అని వేశారండి. ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థుల్ని సమన్వయం చేసుకుంటా వాళ్ళకి లోటుపాట్లు ఏం జరుగుతున్నాయి, వాళ్ళకి ఏం కోరికలు ఉన్నాయి, మనం పార్టీ వైపు నుంచి ఏం సపోర్ట్ ఇవ్వాలని దీనికి పెట్టారు. అయోధ్యరామరెడ్డి గారు ఈ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ అయ్యాడు. అయితే ఆయన 2 రోజుల నుంచి ఫోన్ కొడతా ఉన్నాడు ఈయనకి. కొడుతుంటే రాట్లా, ఎందుకు రావట్లేదు అని మళ్ళీ రకరకాల టైముల్లో ట్రై చేసినా 2 రోజుల నుంచి నిర్విరామంగా ట్రై చేసినా దొరకకపోతే సెకండ్ క్యాడర్ వాళ్ళకి ఫోన్ చేసి అడిగాడు. అతను ఏమయ్యాడు, హనుమిరెడ్డి నాకేం దొరకట్లేదు, మీకేమన్నా కనపడ్డా అని. ఈ ఊళ్ళో ఉన్నాడా ఆ ఊళ్ళో ఉన్నాడా అని ఎతికారు. అతను సొంత ఊళ్ళోనో బంధువుల ఊళ్ళల్లో నియోజకవర్గంలో అసలు ఎక్కడా లేడు, నియోజకవర్గంలో లేడు అనేది కన్ఫర్మేషన్ దొరికింది. ఎక్కడో కానీ అన్నోన్ ప్లేస్లో ఉన్నాడు. బహుశా హైదరాబాద్ వెళ్ళాడో లేకపోతే ఇంకెక్కడికి వైజాగ్ వెళ్ళాడో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇక ఆయన పార్టీ అధిష్టానం దృష్టికి తెచ్చాడు. తర్వాత రెండోది ఏంటంటే ఆ ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తున్నాడు. ఏది ఎక్కడన్నా మీరన్నా ట్రై చేయండి, పట్టుకోండి, ఎక్కడన్నా అడ్రస్ ఉంటే మీరు వెళ్ళండి, మీ ఫోన్లో నాతో మాట్లాడించమని అయోధ్యరామరెడ్డి గారు పురమాయించాడు కొంతమందిని. సరే వీళ్ళు మోటార్ సైకిళ్ళు కార్లు వేసుకుని ఎక్కడ అనుమానంగా ఉందో అక్కడ వెళ్ళారు. ఎక్కడ దొరకపోయేటాడికి వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా అసలు ఈ హనుమిరెడ్డి అనే ఆయన్ని మేము నియోజకవర్గ కార్యకర్తల అనుమతితో ఆమోదంతో ఏమి సెలెక్ట్ చేయలేదు, అతన్ని వైవి సుబ్బారెడ్డి గారు సెలెక్ట్ చేశాడు. బహుశా వైవి సుబ్బారెడ్డి గారికి తెలవచ్చు ఇతను ఆచూకీ, కాబట్టి మీరు వైవి సుబ్బారెడ్డి గారిని కాంటాక్ట్ చేసి పట్టుకోవడానికి ప్రయత్నించండి, మా వల్ల అయితే కావట్లేదు, మేము కూడా కొన్ని ఆయన ఉండే ప్రదేశాలు తెలుసు కాబట్టి చూసాము, అక్కడ కూడా లేడు అని చెప్పారు. ఇప్పుడు మనకి యాతావాత తెలిసింది ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఇంకా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇదే వస్తుందని. ఎందుకంటే మొన్న 80 మందిని మార్చారండి. అసలు ఇప్పుడు కూడా ఒక అధికార పార్టీ 181 మందిని మార్చారు. 175 గెలుచుకుంటామన్న కాన్ఫిడెన్స్ పోయి 81 మందిని మార్చారంటే అసలు పార్టీ ఎంత అంతర్గతంగా సంక్షోభంలో ఉందో మీరు అర్థం చేసుకోవాలి. మనం అందరం కూడా ఎవరు కూడా ఇవాళ ఓడిపోయే పార్టీ తరఫున పోటీ చేయాలంటే అంత 3వ కాలు మీద రారండి. అదే గెలుపుగా ఉందనుకోండి అవకాశం, 3వ కాలు మీద దూకుతారు, పోటీ చేస్తారు. అద్దంకి నియోజకవర్గం నుంచి 3 దఫాలుగా అక్కడ గొట్టిపాటి రవికుమార్ గెలుస్తూనే వచ్చారు. ఈ నేపథ్యంలో రానున్నటువంటి ఎన్నికల్లో కూడా అక్కడ గొట్టిపాటి రవికుమార్తో తలపడి నేను నిలబడలేను అని హనుమిరెడ్డి భావించే అసలు ఎవరిని కలవట్లేదు, ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని గోవా వెళ్ళారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి నిజంగా ఓటమి భయంతోనే ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ఉన్నారా? పార్టీ వ్యతిరేకత అంటే ఏంటి కృష్ణ గారు? అభ్యర్థి ఓడిపోతాడనే కదా. పార్టీ మీద వ్యతిరేకత ఉంటే ఆ అభ్యర్థికి ఓటేయరు కదా. ఇప్పుడు గొట్టిపాటి రవికుమార్ ఉన్నాడు, ఆయన మీద గ్రానైట్ కంపెనీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టారు. ఎన్ని కోట్ల నష్టమైనా నేను భరిస్తా కానీ వైఎస్ఆర్సీపీ తరపున నేను సరెండర్ అయ్యే ప్రశ్నే లేదని చెప్పాడు. కాబట్టి అంత ధైర్యంగా ఎదుర్కొని అతను వాళ్ళ నాన్నగారు గొట్టిపాటి హనుమంతరావు గారికి కూడా మంచి పలుకుబడి ఉంది ఆ ప్రాంతంలో. ఇతను కుర్రాడు, అంటే మా ఏజ్తో పోలిస్తే కుర్రాడు కాబట్టి అతను ధైర్యంగా ఎదుర్కొంటాడు. ప్రజల్లో చొరవగా వెళ్ళగలిగిన మనిషి. అతనేమి కుట్రలో కుతంత్రాలు చేయలేదు, అవినీతి చేయలేదు. కాబట్టి వాళ్ళ కుటుంబం అన్నా కూడా అక్కడ అభిమానం ఉంది. బహుశా ఆ భయమే హనుమిరెడ్డి గారిని వెంటాడి ఉండొచ్చు. నేను చెప్పా కదండి, 2 రోజులు వెళ్ళి చూశాడు, ఊళ్ళల్లో రియాక్షన్ చూశాడు. చూస్తే ఎక్కడ కూడా పాజిటివ్ రియాక్షన్ కనపడతల్లా. నేను అంటే మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆ ప్రస్తావన కూడా తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు సహజంగా రవికుమార్ అతను యంగ్స్టర్. రెండోది ఏంటంటే ఫ్యామిలీ వైజ్గా చూసిన వాళ్ళ తండ్రి టైంలో కూడా ఏమి లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు. వాళ్ళ వ్యాపారాలు వ్యవసాయాలు అంతవరకే వాళ్ళ ఇది. కాబట్టి హనుమరెడ్డి గారికి కూడా అదే ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు గోవా వెళ్ళినట్టయితే నాకు తెలియదు. మీరు అన్నట్టు గోవా కూడా వెళ్ళుండొచ్చు, అంటే వార్తలు అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మన కాదంలో ఇప్పుడు 2 పనులు జరగాలి. ఇక్కడ నుంచి తప్పుకున్నట్టు ఉండాలి, అక్కడ కొంత విలాసంగాను జాయ్ఫుల్గా బతకాలి. గోవా అంటే అన్ని రకాలుగాను మంచి అడ్డా. అంటే ఈ 4 రోజులు పడిన టెన్షన్ అంతా రిలీఫ్ అంతా కొంత సేద తీరుతాడు. సేద తీరి కూల్ అవుతాడు. ఇక కూల్ అయిన తర్వాత ఇక అక్కడి నుంచి కూల్ మైండ్తో ఎవరికో ఒకళ్ళకి ఇప్పుడు అయోధ్యరామరెడ్డి గారు
అంటే ఆయనకి చెవులో వేస్తాడు, అయ్యా నాకు పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం, నేను ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్నాను హాస్పిటల్ అని చెప్తాడు. చెప్పి వేరే వాళ్ళని ఏమన్నా పెడతారు. ఇక ఇప్పుడు ఎవరిని పెట్టినా పార్టీ మీద మంచి అభిప్రాయం. 5 సంవత్సరాల పాటు పార్టీ ముఖ్యమంత్రి ఒక రాంగ్ రూట్లో పరిపాలన సాగించినప్పుడు ఇక దానికి రైట్ రూట్లోకి ఎందుకు వస్తుందండి? అంత కాలం అంతా వృధా చేసుకున్నాడని అతను పీకే కూడా చెప్పాడు కదా, ఆయన పేరేంటి, ప్రశాంత్ కిషోర్ కూడా చెప్పాడు కదండి, ఈ కాలం అంతా కక్ష సాధింపులతోనూ ప్రజల మీద దాడులతోనే నిరుపయోగంగా చేసుకున్నావు, దుర్వినియోగం చేసుకున్నావు, కాబట్టి నువ్వు మూల్యం చెల్లించక తప్పదన్నాడు. ఈ అభ్యర్థులందరూ కూడా అదే కనపడుతుంది క్షేత్రస్థాయిలో. ఆయన ఏం చెప్పాడో తీరి వాళ్ళకి అదే కనపడింది. మీరు అన్నట్టు గోవాలో సేద్దారిని ఉండి 4 రోజులు ఇక్కడ షాక్ తినలేడు కదా, తర్వాత ఆయనే బయటకు వస్తాడు. రాకుండా ఏం పాడండి, ఆయనకేమి ప్రమాదం అయితే జరుగుతుందని అయితే నేను అనుకోను. అది ఏం వర్రీ అవ్వాల్సిన అవసరం. ఓకే.